మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాళ్ళ ఉదయం నుంచి కూడా మంచు మనోజ్ యూనివర్సిటీకి వస్తారనగా పోలీసులు భారీగా చేరుకున్నారు. అదే రకంగానే మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కూడా భారీగా చేరుకున్నారు. దాంతో భాగంగానే మంచు మనోజ్ కి సంబంధించినటువంటి బౌన్సర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనకి యూనివర్సిటీ లోపలికి అనుమతి ఇవ్వనటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే అవ్వాతాతలకు సంబంధించినటువంటి సమాధులకి నేను ప్రే చేసుకుని వెళ్ళిపోతానని చెప్పి పోలీసులు రిక్వెస్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం దానికి అనుమతించారు. అయితే లోపలికి వెళ్తున్నటువంటి సమయంలోనే ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా ఇద్దరికి సంబంధించినటువంటి బౌన్సర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కొంత ఇక్కడ కలకలం రేపుతోంది. చూడొచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడ బౌన్సర్లతో పాటు అదే రకంగానే పోలీసులు కూడా చేరుకున్నటువంటి దృశ్యాలు. అంటే ఉదయం మనోజు ఏదైతే శ్రీనివాస మంగాపురం నుంచి కూడా ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చారు. మోహన్ బాబు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాకపోతే కోర్టులో ఉన్నటువంటి అంశం కారణంగా లోపలికి అనుమతి లేదని చెప్పి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసుల ప్రకారము వాళ్ళని లోపలికి అనుమతించినటువంటి నేపథ్యంలోనే అటుగా జల్లికట్టుకు వెళ్లారు. ఆ తర్వాత నారా లోకేష్ ని కలిసి మళ్ళీ తిరుగు ప్రయాణమే. నారా లోకేష్ ని కలిసి తిరిగి వస్తుండగా మళ్ళీ యూనివర్సిటీ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ప్రయత్నంలో భాగంగానే అక్కడ పోలీసులు అదే రకంగానే మంచు మనోజ్ కి కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. పెద్ద సంఖ్యలో పోలీసులతో పాటు అదే రకంగానే ఇక్కడ బౌన్సర్లు కూడా చేరుకున్నారు. ఆయనకి పర్మిషన్ లేనటువంటి సమయంలోనే ఖచ్చితంగా లోపలికి అనుమతించమని చెప్పి కూడా నోటీసులు చూపించారు. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ అదే రకంగానే మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. దాదాపు ఒక నెల రోజుల పాటుగా ఇది హైదరాబాద్ లో ఎంత గందరగోళ పరిస్థితులు సృష్టించిందో మనం చూసాం. సో ఆ ఘటన సంబంధించి ఇది కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా మంచు మనోజ్ కి అదే రకంగానే మోహన్ బాబుకి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. పోలీసులు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఖచ్చితంగా వాళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలని చెప్పి కూడా మంచు మనోజ్ వచ్చారు. కాకపోతే పర్మిషన్ లేదని చెప్పి కూడా పోలీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే వాహనంలోనే మంచు మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనికారెడ్డి కూడా వచ్చారు. అయితే వాళ్ళకి పర్మిషన్ లేదని చెప్పి కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మంచు మనోజ్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అవ్వాతాతకు సంబంధించినటువంటి సమాధుల వద్దకి వెళ్లి నివాళులు అర్పించేటువంటి నేపథ్యంలోనే లోపలికి వెళ్ళినటువంటి మంచు మనోజ్ అదే రకంగానే మౌనికారెడ్డిని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఇద్దరు బౌన్సర్లకి సంబంధించి ఒకనొక క్షణంలో ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడికి పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. ఇటువైపు చూడొచ్చు రంగంపేటకు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇవాళ మనోజ్ లోపలికి వెళ్ళాలి అంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఊర్లో ఒక సందడి వాతావరణం అయితే ఉంటుంది. పల్లె ప్రాంతంలో జరిగేటువంటి ఈ ఒక్క పండుగ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ అందరూ వచ్చి జరుపుకుంటూ ఉంటారు. అయితే ఆ నేపథ్యంలోనే మంచు మనోజ్ కూడా తన సొంత ఊరైనటువంటి రంగంపేటకి వచ్చారు. రంగంపేట నుంచి మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్ళాలని చెప్పి కూడా భావించారు. కాకపోతే ఇప్పటివరకే ఇష్యూస్ నడుస్తోంది కాబట్టి ఆ ఇష్యూస్ నేపథ్యంలోనే ఖచ్చితంగా లోపలికి అనుమతించమని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి చూడొచ్చు. పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు అదే రకంగానే పోలీసులు మనం చూడొచ్చు. అయితే మంచు మనోజ్కి సంబంధించి అంటే మౌనికారెడ్డి ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి లోపలికి వెళ్లేందుకు మొదటగా ప్రయత్నించినప్పటికీ వాళ్ళ పోలీసులు అనుమతించలేదు. దాంతోపాటు కూడా పెద్ద ఎత్తున బౌన్సర్లు చేరుకున్నారు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వనటువంటి నేపథ్యంలో ఒక రిక్వెస్ట్ అయితే చేసుకున్నారు. మా అవ్వాతాతలకి సంబంధించినటువంటి సమాధులు లోపల ఉన్నాయి, ఆ సమాధుల వద్దకు వెళ్ళి మేము నివాళులు అర్పించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతామని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో పోలీసులు దగ్గరుండి వాళ్ళని లోపలికి తీసుకెళ్లినటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు వాహనం కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం వాళ్ళు దిగి నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మంచు మనోజు విష్ణుకి సంబంధించి మోహన్ బాబుకి సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూస్ మనం చూస్తూనే ఉన్నాము. సో ఆ ఇష్యూస్ నేపథ్యంలోనే ఖచ్చితంగా అనుమతి లేదని చెప్పి తెలుస్తోంది. అయితే మంచు మనోజ్ మాత్రం ఇవాళ మొత్తం కూడా షెడ్యూల్ పెట్టుకున్నారు. తన యూనివర్సిటీకి సంబంధించినటువంటి లోపల కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించుకునేందుకు ముందుగా షెడ్యూల్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఖచ్చితంగా
అనుమతి లేదని చెప్పి కూడా తెలుస్తుంది. సో దానివల్లే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అడ్డుకున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా మనం చూడొచ్చు, ఇదే రూట్ లోనే వాళ్ళ అవ్వాతాత, అదే రకంగానే ఆయన కజిన్ బ్రదర్ ప్రసాద్ సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ సమాధుల వద్దే నివాళులు అర్పించి మళ్ళీ తిరిగి వచ్చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పెషల్ పర్మిషన్స్ తో లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే మంచు మనోజ్ తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. పోలీసుల పర్మిషన్స్ తో లోపలికి వెళ్లారు. నివాళులు అర్పించిన తర్వాత మళ్ళీ ఇదే వాహనంలో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ మొత్తం కూడా కొంత యూనివర్సిటీ వద్ద హడావిడైతే కంటిన్యూ అవుతోంది. వాళ్ళ ఉదయం నుంచి కూడా మంచు మనోజ్ యూనివర్సిటీకి వస్తారని తెలియగానే అటు పోలీసులు కూడా ముందస్తుగా తెలిసినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు అయితే ముందస్తుగా చేరుకున్నారు. దాంతోపాటు కూడా బౌన్సర్లు కూడా ఎక్కువ కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మంచు మనోజ్ తీసుకొచ్చినటువంటి బౌన్సర్లు, అదే రకంగానే మంచు ఫ్యామిలీకి సంబంధించి అంటే మోహన్ బాబుకి సంబంధించి కావచ్చు, అంటే వాళ్ళ బౌన్సర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇరు పక్షాలు కూడా కొంత గందరగోళానికి గురైనటువంటి పరిస్థితుల్లో కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు. అయితే బౌన్సర్లు ఇప్పటి వరకే లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ తర్వాత మంచు మనోజ్ ఇదే వాహనంలోనే తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది.